Welcome to KVR English Academy. I'm KVR English Faculty, Hyderabad. So, చాలా రోజులైంది స్వామి మీకు యూట్యూబ్లో కనపడి వీడియోలు చేసి. సో నౌ జనవరి 2025 వస్తుంది. సో మన ఛానల్ ఏదైతే ఉందో ఛానల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి. సో ఒక్కసారి ఫాలో కాగలరు. అండ్ అట్ ది సేమ్ టైం కొత్త సంవత్సరం నేపథ్యంలో ఎండింగ్లో నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనేసి అంటే, తెలంగాణ స్టేట్లో గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అంతకు ముందే ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇక త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్, తర్వాత డిఎస్సి, తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయినటువంటి ఇంజనీరింగ్కి సంబంధించినవి అయినా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కొత్త సంవత్సరంలో. ఏపీలో ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ డిఎస్సికి అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారు. మీరందరూ కొత్త సంవత్సరం నేపథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఐడియాలజీస్ తోటి ఒక పకడ్బందీ ప్లాన్ వేసుకొని సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టి 2025 ఎండింగ్ లోపు గవర్నమెంట్ జాబే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఈ నేపథ్యంలో మనకి ఎవరైతే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, తెలుగు మాత్రమే అర్థమై ఇంగ్లీష్ చాలా కన్ఫ్యూజన్గా గురవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారో, సో ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో డిఫరెంట్ కోర్సెస్, అంటే మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సులకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 2 జనరల్ ఇంగ్లీష్, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 3 జనరల్ ఇంగ్లీష్ తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 4 ఇంగ్లీష్. సో అదేవిధంగా టెట్ ఎగ్జామ్కి అయితే టెట్ ఇంగ్లీషు, డిఎస్సి ఎగ్జామ్కి అయితే డిఎస్సి ఇంగ్లీష్ ఏపీ తెలంగాణ. అదేవిధంగా పోలీస్ ఎగ్జామ్స్కు సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, చాలా లాంగ్ టర్మ్ ఉంది. ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టి చాలా రిలాక్స్డ్గా రోజు 2-3 వీడియోస్ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ముందుకెళ్ళండి. దీంతో పాటుగా మన ఈ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఆల్రెడీ మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది అనుకునేటటువంటి వాళ్ళు, మీకు ఇక్కడ ప్రీవియస్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ బిట్స్ అనేవి ప్రతి టాపిక్ వైజు కూడా ఆ బిట్స్ అనేవి ఉంటాయి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో ఇవన్నీ కూడా బిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ కోర్స్ ఒకటి ఉంది. అదేవిధంగా టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఒక్కసారి చూసి మీరు ప్లానుడ్గా మొదలుపెట్టి కనీసం ఈ వీడియోలు చూడడానికే దాదాపు ఒక సీరియస్గా చూస్తే 1 మంత్లో అయిపోతుంది. లేదు రిలాక్స్డ్గా చూడాలంటే ఒక 3 నెలలు టైం పడుతుంది. రోజు ఒక వీడియో ఇట్లా చూడాలనుకుంటే. సో నేనేమంటున్నానంటే ఒక్కొక్క వీడియో, సో చాలామంది ఫోన్ చేసి చెప్తున్న విషయాలు ఏంటనేసి అంటే, నోట్స్ రాసుకోలేకపోతున్నాం సార్, అలాంటి వాళ్ళకి మన నోట్స్ కూడా ఈ పీడిఎఫ్లో మీకు పొందుపరిచాం. సో అది మీరు జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలి అనేసి అంటే, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నాలెడ్జ్ లేని వాళ్ళు నోట్స్ అంతా చూసుకొని ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి నోట్స్ మీరు తయారు చేసుకోలేము అంటే పీడిఎఫ్ తీసుకోండి, సరిపోతుంది. మన ఈ వీడియోస్లోనే ఆ కోర్సులోనే ఉంటుంది పీడిఎఫ్ అనేది, అది చూసుకోండి. ఒక్కొక్క టాపిక్ అనేది, సో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదేవిధంగా కంజంక్షన్స్, హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగు, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఎర్రర్ డిటెక్షన్, అలాగని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్లర్స్, సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్లోజ్ టెస్ట్, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఎస్ఎస్సి జీడీకి ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి టైంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు, ఫస్ట్ వన్ టీఎస్పిఎస్సికి సంబంధించి
టీఎస్పిఎస్సికి సంబంధించి మనకు ఏమున్నాయి అని చెప్పేటప్పుడు టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా గ్రూప్ 2, 3 జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా గ్రూప్ 4 జనరల్ ఇంగ్లీష్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఏపీటీఎస్ ఎస్ఐ పీసీ ఇంగ్లీష్ కోర్స్, ఇక్కడ కూడా ఎస్ఐ పీసీ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఉంది. సో టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఇంగ్లీష్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్ అలాగనే ప్రీవియస్ ఇంగ్లీష్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్తో పాటు ఇంకోటి ఏంటి అనేసి అంటే ప్రాక్టీస్ బిట్స్ కోర్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక మీరు డిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో రైట్, టెట్ టు డిఎస్సికి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి వీటికి కూడా ఉంది, ఏపీ అలాగనే టీఎస్కు సంబంధించి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది, మీరు ఫాలో కావచ్చు రైట్. సో ఇప్పుడు రిలాక్స్డ్ టైం దొరికింది, ఈ రిలాక్స్డ్ టైంను బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి రైట్. జనవరి నుండి కూడా ప్రతి సండే ఒక 30 బిట్లతోటి అన్ని టాపిక్లను కవర్ చేస్తూ ప్రతి సండే ఒక ఎగ్జామ్ అనేది యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కోర్సు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ సండే రైట్. కాబట్టి ఎవరైతే ఇది ఫస్ట్కి చూస్తున్నారో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్. మీకు కావాల్సిన ఇంగ్లీష్ కోర్సులన్నీ కూడా ఫాలో కండి రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.